హాయ్ గైస్, ఈరోజు మనం సేమియా పాయసం రెసిపీ గురించి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్లో జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి 2 మినిట్స్ వరకు. రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనకి సేమియాలు వేసుకుంటున్నాం కదా, చూడండి కనిపిస్తుంది కదా, అలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి 5 మినిట్స్ వరకు. మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించే విధంగా చేయాలి. నాకైతే 5 మినిట్స్లో బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేస్తుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా తీసి పెట్టుకున్న సగ్గు బియ్యం, గ్లాస్ వాటర్ వేసుకుందాం. ప్యాన్లో వేసుకున్న తర్వాత 10 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనకి క్వాంటిటీ వచ్చేంత వరకు. చూడండి, నాకు 20 మినిట్స్లో ఈ క్వాంటిటీ వచ్చేసింది. ఉడికించిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. చూడండి, పాలు వేసుకున్న తర్వాత మనం పాలు మరిగిన తర్వాత టేస్ట్ వస్తుంది, అందుకు 3-4 మినిట్స్ మరిగించాలి. మరిగించిన తర్వాత కొంచెం 3-4 మినిట్స్ అయిన తర్వాత మనం చూడండి షుగర్ వేసుకుంటున్నాను. నాకు 3-4 మినిట్స్ అయిపోయింది కాబట్టి షుగర్ 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాను నేను. వేసుకున్నాక షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుందాం. చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేసుకున్నాక 3 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న సేమియాలు వేసుకుందాం. చూడండి, నేను ఇప్పుడు సేమియాలు వేస్తున్నాను, కనిపిస్తుంది కదా. అలా సేమియాలు వేసుకుంటూ మిక్స్ చేయండి 1 మినిట్ వరకు. మిక్స్ అయిన తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్లు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం. చూడండి, వేస్తున్నాను. వేస్తా కదా. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుంటున్నా. నేనైతే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకున్నా, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. అలా ఒక 3 మినిట్స్ వరకు 4 మినిట్స్ వరకు మనకి ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ అలా ఉడికించిన తర్వాత మనకి రెడీ అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.